ఇవండి పువ్వుల గుత్తులండి. ఇవి ఇంకా ప్లాస్టిక్ ఇవి ఎంత బాగున్నాయి చూడండి. కొన్నాము, నాంపల్లి వెళ్ళాము, ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇవి కొన్నానండి చెత్త. ఇంకా సరే చూడండి అలాగ అంత బాగున్నాయి కదా. అలాగా ఇందులో నేను గుడ్డును ములక్కాయ పులుసు చేస్తానండి. ఒకసారి రండి చేద్దాం రండి. గుడ్లు ఉడకబెట్టానండి, బాయిల్ చేశాను. ఇదిగో ఇప్పుడు ఇంకా పులుసుకున్నాం, వేడుకున్నాయి. గుడ్డు పులుసు చూడండి ఎలా చేస్తానో ఒకసారి. కాగిందండి. ఇగో ఉల్లిపాయలు ఒక 4-5 తీసుకున్న పెద్ద సైజు. ఇవి వెయ్యాలండి, ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి. చిన్న ముక్కలు కోసాను, తరిమాను. కరివేపాకు, జీలకర్ర, ఆవాలండి. ఇలా గుడ్డు చల్లగా అయ్యేది, గుడ్డు ఉంచుకుందాం. గుడ్లు వేపుకోవడానికండి. ఇది నూనెలో ఫస్ట్ ఇలా వేపుకోవడానికి. ఇలా చూపించు ఇదండి. అలాగెందుకు చేస్తానంటే గుడ్లు పేలుతాయండి, పక్కనని తేలకూడదు అనేసి. బాయిల్ చేసినప్పుడు ఇంకా అలా చేయాలి. ఆ గుడ్డు పెంకుతోనే మనం ఇలాగ కొయ్యాలండి.
వేసుకోవాలి. వేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఎర్రగా ఆగాల. గుడ్డు ఎప్పుడైనా ఇలాగ నూనెలో వేసుకోవాలండి. ఎప్పుడైనా మంచిగా పులుసుకి కానీ టమాటా గుడ్డు నూనె పక్క పెట్టుకుందాం. ములక్కాయలు గుడ్డండి. ములక్కాయలు నీటికి కడుక్కుందాం. చిన్న ములక్కాయలు పులుసు, ములక్కాయ గుడ్డు. అల్లం పేస్ట్ కొంచెం, అల్లము ఎల్లుల్లి పేస్ట్ అండి. పచ్చి వాసన పోయే వరకు ఇంకా ఇలా వేసుకుందాం.
ఉండేటప్పుడు తినాలండి, అదిరిపోద్ది. ఇంకా గుడ్డు పులుసు అయిపోయిందండి. బంద్ చేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా గుడ్డు పులుసు అయిపోయిందండి. ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తానండి. బాయ్ అండి.